నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులో ఉన్న పరిస్థితి. అయితే కుల సమీకరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో ఉన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క సీట్ల ఎంపికలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి, ఎలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యంగా కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత కలిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పార్టీలు కావచ్చు, కాపులకు ఏమాత్రం అవకాశాలు ఇస్తున్నాయి, ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు 4.5 సంవత్సరాలుగా చూస్తే కాపునాడుకు సంబంధించి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు, మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి? ప్రభుత్వ పరిపాలన విషయానికి వచ్చేసరికి మొదటగా కాపులకి సంబంధించి వస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ కులాలకు సంబంధించి ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కాపుల విదేశీ విద్య. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వందల మంది విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీగా ఉండటంతో ఏమైందంటే ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే విదేశీ విద్య అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ విద్య పెట్టడం, దానివల్ల కాపులు అనేక మంది ఫ్యామిలీలు సెటిల్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి విదేశీ విద్య పథకాన్ని మొట్టమొదటిగా 5 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యం చేశాడు ఆయన. అంటే ఊరినే కాపు కార్పొరేషన్ అనేది ఒక చైర్మన్ వేసి దానికి నిధులు లేకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశంలో కాపులకి 39,000 కోట్లు వేసానని చెప్పి ఒక అబద్ధపు మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డి అని బోగస్ మాటలు. ఎందుకంటే మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన, కాపు కార్పొరేషన్ ఫండింగ్లు వేస్తాడు. అక్కడి నుంచి వేరే రకంగా డైవర్ట్ చేస్తూ చూసే లెక్కలు ఏం చెప్తున్నారు, కాపులకి 39,000 కోట్లు వేసినట్టు. విదేశీ విద్య తరఫున మీరు ఒక్కసారి ఎంతమంది ఈ కాపు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాపు కార్పొరేషన్ విదేశాలకు వెళ్ళమని చెప్పి ఒకసారి ఒక లెక్క తీయమని చెప్పండి. అంటే అన్ని అబద్ధాలు అన్నమాట. ఇప్పుడు కాపు నేస్తం అనే పథకం ఉంది. కాపు నేస్తం పథకంలో దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలు ఉన్నారు, 45 ఏజ్ దాటి 60,000 లోపోళ్ళు. వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి 1,80,000 మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమందికి ఇవ్వట్లేదు, దాదాపు 18 లక్షల మందికి ఇవ్వట్లేదు. అంటే అన్ని బోగస్ మాటలే తప్ప ఎక్కడ ఈయన స్థిరమైన కరెక్ట్ నిర్ణయం అనేది చేయట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం కాపుల పట్ల ఈ పథకాలే కాదు, మాకు ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, రకరకాల వాళ్ళందరూ ఇంచుమించు నాన్ ఫోకల్ వేస్తారు. నాన్ ఫోకల్ అంటే అర్థం ఏంటి, ప్రజలతో సంబంధం లేని పోస్టులను తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంప్యూటర్కి ఇన్ఛార్జి, సిసిఆర్పి ఇలాంటి పోస్టులు ఉంటాయి. దాంట్లో కాపులు వేసి ప్రజలతో మమేకమయ్యే పోస్టులు వేసి కాపులకు రాని, అంటే కాపుల్ని ప్రజల్లోకి రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు చేస్తున్నాడు అన్నమాట. సార్, ప్రస్తుతం ఏదైతే కాపులంతా నా మా వెంటే ఉన్నారు, వైసీపీ వెంటే కాపులు ఉన్నారనేటటువంటిది వేదికల పైన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఓవైపు పథకాల్లోనే అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేయటాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కాపులు వైసీపీ వెంట ఉన్నారనే దానికి వాస్తవాలకు దూరం. ఆయన పక్కన ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, అంబటి రాంబాబు ఉన్నారు, పేర్ని నాని ఉన్నాడు, గుడివాడ గురునాథరావు ఉన్నాడు, పదవి కొనుక్కున్న కొట్టు సత్యనారాయణ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే తప్ప ప్రజలు ఎవరు లేరు. నాయకులుగా పిలవబడుతున్నా కొంతమందిని మభ్యపెట్టి ఆయన పక్కన చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కాపులు ఎవరైనా రేపు ఓటమి తథ్యం. ఎందుకంటే కాపుల్ని అంత హింసించాడు. ఇక్కడ మీకు పేరుకి అమరావతి సబ్జెక్టులో కానీ ఇంకో సబ్జెక్టులో ఉన్నాయి, ఖమ్మాన్ని టార్గెట్ పెట్టినట్టు చూపిస్తూ
టార్గెట్ అంతా కాపుల మీద పెట్టాడు. అంటే కాపుల విషయంలో 100% జగన్మోహన్ రెడ్డి కాపుల వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మా కాపునాడు యాక్చువల్గా వచ్చేసరికి ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. కానీ మొట్టమొదటిగా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపునాడు పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి. సార్, ఏదైతే ఎన్నికల సమయంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాపులు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు, ఎలక్షన్ చేయటంలో దిట్టలో కాపులు అనేటటువంటిది, కాపు కాస్తారు తాము నమ్ముకున్న పార్టీకి అనేటటువంటిది ఒక వాదన బలంగా ఉన్న పరిస్థితి. రాబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తే కాపునాడుకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి కాపుల పాత్ర ఏ విధంగా ఉండనేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అవకాశాలు ఇవ్వటం లేదు అనేటటువంటి వాదన చెప్తున్న తరుణంలో కాపుల యొక్క పాత్ర వైసీపీకి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు రాబోయే ఎన్నికల్లో? ఇంకా మీకు వైసీపీ సబ్జెక్టులకు వచ్చే కాపులు ఆల్మోస్ట్ ఆల్ స్థానిక రాజకీయాన్ని పెట్టి తప్ప ఆల్మోస్ట్ ఆల్ 99% కాపులు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక రెండో రకం ఏంటంటే ఇవాళ అధికారం అనేది కాపులు ఇప్పుడు దాకా రుచి చూడలేదు. అందుకని అధికారం ఎలా ఉంటుందో దాని తీపేంటి అనేది మాకెవరికి తెలియని సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక మొదటి నుంచి రాజకీయాల్లో రంగా గారిని బట్టి కానీ, పంగిడి మోహన్ రంగా గారిని బట్టి కానీ, అలాగే స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారు కాపునాడు వ్యవస్థాపకుడు, ఆయన వల్ల కానీ కాపులో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ప్రజారాజ్యం పార్టీ కాపులకి అది ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజారాజ్యం పార్టీ చెప్పటం అనేది అంటే మేము కూడా రాజ్యాధికారానికి మేము కూడా అర్హులమే అని చెప్పిన మొట్టమొదటి కాపుల పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది మేము ఎక్కడైనా సరే ఏ రకంగా చూసుకుంటామంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ మా వాళ్ళని ఉద్దేశంతో మేము ఏ పార్టీ చెప్పినా మేము ఇప్పటికీ మా కులంలో ఒక నానుడు ఉంది. మేము మీ సామాజిక వర్గం ఏదో మాకు తెలియదు, లేకపోతే ఆయన సామాజిక వర్గం మాకు తెలియదు, కానీ మేము ఫస్ట్ పిలుపు ఏంటి, వేణుగారు, నాయుడు గారు ఎలా ఉన్నారని అంటాం. అందుకని ఒక్కడు ఉలిక్కిపడి మేము నాయుడు కాదండి, మేము ఫలానా అని చెప్తారు. ఇక్కడ మా ఉద్దేశం అది కాదు. అధికార వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మా వాళ్ళే అని చెప్పడమే ఈ కాపునాడు లక్ష్యం. సమాజాన్ని కలుపుకోవడం. సమాజం కలుపుకోండి, ఏదైనా చెప్పండి, సమాజం కలుపుకోండి, మన అందరం ఒకటే అనే ఉద్దేశం చెప్పడమే కాపునాడు లక్ష్యం. కాబట్టి కాపునాడులో అన్ని కులాలు దీన్ని ఓన్ చేసుకుంటారు తప్ప మిగతా అగ్రవర్ణాలని మిగతా వర్గాలు ఓన్ చేసుకో. ఇది ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కాపునాడుకు అధినాయకుడిగా ఉండి సుదీర్ఘంగా రంగా గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని ఏదైతే బాధిత సామాజిక వర్గాలు కావచ్చు, అలాగే అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా మావి అని హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఈరోజు టాపిక్. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాపునాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజారాజ్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలనేటటువంటి తొలి అడుగు కాపులు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రాజకీయ పార్టీలు కాపు నాయకులను మాత్రమే దగ్గర చేర్చుకుంటున్నాయి, కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేటటువంటి అభిప్రాయం ప్రస్తుతం ఈ యొక్క స్పెషల్ టాపిక్లోని అంశం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులో ఉన్న పరిస్థితి. అయితే కుల సమీకరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో ఉన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క సీట్ల ఎంపికలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి, ఎలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యంగా
కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత కలిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పార్టీలు కావచ్చు, కాపులకు ఏమాత్రం అవకాశాలు ఇస్తున్నాయి, ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు 4.5 సంవత్సరాలుగా చూస్తే కాపునాడుకు సంబంధించి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి? ప్రభుత్వ పరిపాలన విషయానికి వచ్చేసరికి మొదటగా కాపులకి సంబంధించి వస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ కులాలకు సంబంధించి ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కాపుల విదేశీ విద్య. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వందల మంది విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీగా ఉంటుంది ఏమైందంటే ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే విదేశీ విద్య అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ విద్య పెట్టడం, దానివల్ల కాపులు అనేక మంది ఫ్యామిలీలు సెటిల్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి విదేశీ విద్య పథకాన్ని మొట్టమొదటిగా 5 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యం చేశాడు ఆయన. అంటే ఊరినే కాపు కార్పొరేషన్ అనేది ఒక చైర్మన్ వేసి దానికి నిధులు లేకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశంలో కాపులకి 39,000 కోట్లు వేసానని చెప్పి ఒక అబద్ధపు మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డి అని బోగస్ మాటలు. ఎందుకంటే మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన, కాపు కార్పొరేషన్ ఫండింగ్లు వేస్తాడు. అక్కడి నుంచి వేరే రకంగా డైవర్ట్ చేస్తూ చూసే లెక్కలు ఏం చెప్తున్నారు, కాపులకి 39,000 కోట్లు వేసినట్టు. విదేశీ విద్య తరఫున మీరు ఒక్కసారి ఎంతమంది ఈ కాపు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాపు కార్పొరేషన్ విదేశాలకు వెళ్ళమని చెప్పి ఒకసారి ఒక లెక్క తీయమని చెప్పండి. అంటే అన్ని అబద్ధాలు అన్నమాట. ఇప్పుడు కాపు నేస్తం అనే పథకం ఉంది. కాపు నేస్తం పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలు ఉన్నారు, 45 ఏజ్ దాటి 60,000 లోపోళ్ళు. వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి 1,80,000 మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమందికి ఇవ్వట్లేదు, దాదాపు 18 లక్షల మందికి ఇవ్వట్లేదు. అంటే అన్ని బోగస్ మాటలే తప్ప ఎక్కడ ఈయన స్థిరమైన కరెక్ట్ నిర్ణయం అనేది చేయట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం కాపుల పట్ల ఈ పథకాలే కాదు, మాకు ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, రకరకాల వాళ్ళందరూ ఇంచుమించు నాన్ ఫోకల్ వేస్తారు. నాన్ ఫోకల్ అంటే అర్థం ఏంటి, ప్రజలతో సంబంధం లేని పోస్టులను తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంప్యూటర్కి ఇన్ఛార్జి, సిసిఆర్పి ఇలాంటి పోస్టులు ఉంటాయి. దాంట్లో కాపులు వేసి ప్రజలతో మమేకమయ్యే పోస్టులు అనేది కాపులకు రాని, అంటే కాపుల్ని ప్రజల్లోకి రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు చేస్తున్నాడు అన్నమాట. సార్, ప్రస్తుతం ఏదైతే కాపులంతా నా మా వెంటే ఉన్నారు, వైసీపీ వెంటే కాపులు ఉన్నారనేటటువంటిది వేదికల పైన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఓవైపు పథకాల్లోనేమో అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేయటాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కాపులు వైసీపీ వెంట ఉన్నారనే దానికి వాస్తవాలకు దూరం. ఆయన పక్కన ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? అంబటి రాంబాబు ఉన్నారు, పేర్ని నాని ఉన్నాడు, గుడివాడ గురునాథరావు ఉన్నాడు, పదవి కొనుక్కున్న కొట్టు సత్యనారాయణ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే తప్ప ప్రజలు ఎవరు లేరు. నాయకులుగా పిలువబడుతున్నా కొంతమందిని మభ్యపెట్టి ఆయన పక్కన చెప్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కాపులు ఎవరైనా రేపు ఓటమి తథ్యం. ఎందుకంటే కాపుల్ని అంత హింసించాడు. ఇక్కడ మీకు పేరుకి అమరావతి సబ్జెక్టులో కానీ ఇంకో సబ్జెక్టులో ఉన్నాయి, ఖమ్మాన్ని టార్గెట్ పెట్టినట్టు చూపిస్తూ టార్గెట్ అంతా కాపుల మీద పెట్టాడు. అంటే కాపుల విషయంలో 100% జగన్మోహన్ రెడ్డి కాపుల వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మా కాపునాడు యాక్చువల్గా వచ్చేసరికి ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. కానీ మొట్టమొదటిగా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపునాడు పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి. సార్, ఏదైతే ఎన్నికల సమయంలో
ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాపులు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు. ఎలక్షన్ చేయటంలో దిట్టలో కాపులు అనేటటువంటిది, కాపు కాస్తారు తమ నమ్ముకున్న పార్టీకి అనేటటువంటిది ఒక వాదన బలంగా ఉన్న పరిస్థితి. రాబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తే కాపునాడుకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి కాపుల పాత్ర ఏ విధంగా ఉండనేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అవకాశాలు ఇవ్వటం లేదు అనేటటువంటి వాదన చెప్తున్న తరుణంలో కాపుల యొక్క పాత్ర వైసీపీకి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే ఎన్నికల్లో? ఇంకా మీకు వైసీపీ సబ్జెక్టులకు వచ్చే కాపులు ఆల్మోస్ట్ ఆల్ స్థానిక రాజకీయాన్ని బట్టి తప్ప ఆల్మోస్ట్ ఆల్ 99% కాపులు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక రెండో రకం ఏంటంటే ఇవాళ అధికారం అనేది కాపులు ఇప్పుడు దాకా రుచి చూడలేదు. అందుకని అధికారం ఎలా ఉంటుందో దాని తీపి ఏంటో అనేది మాకెవరికి తెలియని సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక మొదటి నుంచి రాజకీయాల్లో రంగా గారిని బట్టి కానీ, పొంగిడి మోహన్ రంగా గారిని బట్టి కానీ, అలాగే స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారు కాపునాడు వ్యవస్థాపకుడు, ఆయన వల్ల కానీ కాపులో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ప్రజారాజ్యం పార్టీ కాపులకి అది ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజారాజ్యం పార్టీ చెప్పటం అనేది అంటే మేము కూడా రాజ్యాధికారానికి మేము కూడా అర్హులమే అని చెప్పిన మొట్టమొదటి కాపుల పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది మేము ఎక్కడైనా సరే ఏ రకంగా చూసుకుంటామంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ మా వాళ్ళనే ఉద్దేశంతో మేము ఏ పార్టీ చెప్పినా మేము ఇప్పటికీ మా కులంలో ఒక నానుడు ఉంది. మేము మీ సామాజిక వర్గం ఏదో మాకు తెలియదు, లేకపోతే ఆయన సామాజిక వర్గం మాకు తెలియదు, కానీ మేము ఫస్ట్ పిలుపు ఏంటి, వేణుగారు, నాయుడు గారు ఎలా ఉన్నారని అంటాం. అందుకని ఒక్కొక్క ఉలిక్కిపడి మేము నాయుడు కాదండి, మేము ఫలానా అని చెప్తారు. ఇక్కడ మా ఉద్దేశం అది కాదు. అధికార వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మా వాళ్ళే అని చెప్పి చెప్పడమే ఈ కాపునాడు లక్ష్యం. సమాజాన్ని కలుపుకోవడం. సమాజం కలుపుకోండి, ఏదైనా చెప్పండి, సమాజం కలుపుకోండి, మన అందరం ఒకటే అనే ఉద్దేశం చెప్పడమే కాపునాడు లక్ష్యం. కాబట్టి కాపునాడులో అన్ని కులాలు దీన్ని ఓన్ చేసుకుంటారు తప్ప మిగతా అగ్రవర్ణాలని మిగతా వర్గాలు ఓన్ చేసుకో. ఇది ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కాపునాడుకు అధినాయకుడిగా ఉండి సుదీర్ఘంగా రంగా గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని ఏదైతే బాధిత సామాజిక వర్గాలు కావచ్చు, అలాగే అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా మావి అని హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది ఈరోజు టాపిక్. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాపునాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజారాజ్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలనేటటువంటి తొలి అడుగు కాపులు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రాజకీయ పార్టీలు కాపు నాయకులను మాత్రమే దగ్గర చేర్చుకుంటున్నాయి, కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేటటువంటి అభిప్రాయం ప్రస్తుతం ఈ యొక్క స్పెషల్ టాపిక్లోని అంశం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులో ఉన్న పరిస్థితి. అయితే కుల సమీకరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో ఉన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క సీట్ల ఎంపికలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి, ఎలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యంగా కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత కలిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పార్టీలు కావచ్చు, కాపులకు ఏమాత్రం అవకాశాలు ఇస్తున్నాయి, ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు 4.5 సంవత్సరాలుగా చూస్తే కాపునాడుకు సంబంధించి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు, మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి? ప్రభుత్వ పరిపాలన విషయానికి వచ్చేసరికి మొదటగా
కాపులకి సంబంధించి వస్తే కాపు తెలగ బలిజ ఒంటరి ఈ కులాలకు సంబంధించి ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కాపుల విదేశీ విద్య. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వందల మంది విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీగా ఉండడంతో ఏమైందంటే ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే విదేశీ విద్య అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ విద్య పెట్టడం, దానివల్ల కాపులు అనేక మంది ఫ్యామిలీలు సెటిల్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి విదేశీ విద్య పథకాన్ని మొట్టమొదటిగా 5 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యం చేశాడు ఆయన. అంటే ఊరినే కాపు కార్పొరేషన్ అనేది ఒక ఒక చైర్మన్ వేసి దానికి నిధులు లేకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశంలో కాపులకి 39,000 కోట్లు వేసానని చెప్పి ఒక అబద్ధపు మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డి అని బోగస్ మాటలు. ఎందుకంటే మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన, కాపు కార్పొరేషన్ ఫండింగ్లు వేస్తాడు. అక్కడి నుంచి వేరే రకంగా డైవర్ట్ చేస్తూ చూసే లెక్కలు ఏం చెప్తున్నారు, కాపులకి 39,000 కోట్లు వేసినట్టు. విదేశీ విద్య తరఫున మీరు ఒక్కసారి ఎంతమంది ఈ కాపు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాపు కార్పొరేషన్ విదేశాలకు వెళ్ళమని చెప్పి ఒకసారి ఒక లెక్క తీయమని చెప్పండి. అంటే అన్ని అబద్ధాలు అన్నమాట. ఇప్పుడు కాపు నేస్తం అనే పథకం ఉంది. కాపు నేస్తం పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలు ఉన్నారు. 45 ఏజ్ దాటి 60,000 లోపోళ్ళు. వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి 1,80,000 మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమందికి ఇవ్వట్లేదు, దాదాపు 18 లక్షల మందికి ఇవ్వట్లేదు. అంటే అన్ని బోగస్ మాటలే తప్ప ఎక్కడ ఈయన స్థిరమైన కరెక్ట్ నిర్ణయం అనేది చేయట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం కాపుల పట్ల ఈ పథకాలే కాదు, మాకు ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, రకరకాల వాళ్ళందరూ ఇంచుమించు నాన్ ఫోకల్ వేస్తారు. నాన్ ఫోకల్ అంటే అర్థం ఏంటి, ప్రజలతో సంబంధం లేని పోస్టులను తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంప్యూటర్కి ఇన్ఛార్జి, సిసిఆర్పి, ఇలాంటి పోస్టులు ఉంటాయి. దాంట్లో కాపులు వేసి ప్రజలతో మమేకమయ్యే పోస్టులు వేసి కాపులకు రాని, అంటే కాపుల్ని ప్రజల్లోకి రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు చేస్తున్నాడు అన్నమాట. సార్, ప్రస్తుతం ఏదైతే కాపులంతా నా మామ అంటే ఉన్నారు, వైసీపీ వెంటే కాపులు ఉన్నారనేటటువంటిది వేదికల పైన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఓవైపు పథకాల్లోనేమో అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేయటాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కాపులు వైసీపీ వెంట ఉన్నారనే దానికి వాస్తవాలకు దూరం. ఆయన పక్కన ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? అంబటి రాంబాబు ఉన్నారు, పేర్ని నాని ఉన్నాడు, గుడివాడ గురునాథరావు ఉన్నాడు, పదవి కొనుక్కున్న కొట్టు సత్యనారాయణ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే తప్ప ప్రజలు ఎవరు లేరు. నాయకులుగా పిలువబడుతున్నా కొంతమందిని మభ్యపెట్టి ఆయన పక్కన చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కాపులు ఎవరైనా రేపు ఓటమి తథ్యం. ఎందుకంటే కాపుల్ని అంత హింసించాడు. ఇక్కడ మీకు పేరుకి అమరావతి సబ్జెక్టులో కానీ ఇంకో సబ్జెక్టులో ఉన్నాయి, ఖమ్మాన్ని టార్గెట్ పెట్టినట్టు చూపిస్తూ టార్గెట్ అంతా కాపుల మీద పెట్టాడు. అంటే కాపుల విషయంలో 100% జగన్మోహన్ రెడ్డి కాపుల వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మా కాపునాడు యాక్చువల్గా వచ్చేసరికి ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. కానీ మొట్టమొదటిగా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపునాడు పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి. సార్, ఏదైతే ఎన్నికల సమయంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాపులు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు, ఎలక్షన్ చేయటంలో దిట్టలో కాపులు అనేటటువంటిది, కాపు కాస్తారు తాము నమ్ముకున్న పార్టీకి అనేటటువంటిది ఒక వాదన బలంగా ఉన్న పరిస్థితి. రాబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తే కాపునాడుకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి కాపుల పాత్ర ఏ విధంగా ఉందనేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అవకాశాలు ఇవ్వటం లేదు అనేటటువంటి వాదన చెప్తున్న తరుణంలో కాపుల యొక్క పాత్ర వైసీపీకి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు రాబోయే ఎన్నికల్లో? ఇంకా మీకు వైసీపీ సబ్జెక్టులకు వచ్చేసరికి కాపులు ఆల్మోస్ట్ ఆల్
స్థానిక రాజకీయాన్ని పెట్టి తప్ప ఆల్మోస్ట్ ఆల్ 99% కాపులు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక రెండో రకం ఏంటంటే ఇవాళ అధికారం అనేది కాపులు ఇప్పుడు దాకా రుచి చూడలేదు. అందుకని అధికారం ఎలా ఉంటుందో దాని తీపేంటి అనేది మాకెవరికి తెలియని సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక మొదటి నుంచి రాజకీయాల్లో రంగా గారిని బట్టి కానీ, పొంగడి మోహన్ రంగా గారిని బట్టి కానీ, అలాగే స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు కాపునాడు వ్యవస్థాపకుడు, ఆయన వల్ల కానీ కాపులో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ప్రజారాజ్యం పార్టీ కాపులకి అది ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజారాజ్యం పార్టీ చెప్పటం అనేది అంటే మేము కూడా రాజ్యాధికారానికి మేము కూడా అర్హులమే అని చెప్పిన మొట్టమొదటి కాపుల పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది మేము ఎక్కడైనా సరే ఏ రకంగా చూసుకుంటామంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ మా వాళ్ళని ఉద్దేశంతో మేము ఏ పార్టీ చెప్పినా మేము ఇప్పటికీ మా కులంలో ఒక నానుడు ఉంది. మేము మీ సామాజిక వర్గం ఏదో మాకు తెలియదు, లేకపోతే ఆయన సామాజిక వర్గం మాకు తెలియదు, కానీ మేము ఫస్ట్ పిలుపు ఏంటి, వేణుగారు, నాయుడు గారు ఎలా ఉన్నారని అంటాం. అందుకని ఒక్కొక్క ఉలిక్కిపడి మేము నాయుడు కాదండి, మేము ఫలానా అని చెప్తారు. ఇక్కడ మా ఉద్దేశం అది కాదు. అధికార వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మా వాళ్ళే అని చెప్పడమే ఈ కాపునాడు లక్ష్యం. సమాజాన్ని కలుపుకోవడం. సమాజం కలుపుకోండి, ఏదైనా చెప్పండి, సమాజం కలుపుకోండి, మన అందరం ఒకటే అనే ఉద్దేశం చెప్పడమే కాపునాడు లక్ష్యం. కాబట్టి కాపునాడులో అన్ని కులాలు దీన్ని ఓన్ చేసుకుంటారు తప్ప మిగతా అగ్రవర్ణాలని మిగతా వర్గాలు ఓన్ చేసుకో. ఇది ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కాపునాడు అధినాయకుడిగా ఉండి సుదీర్ఘంగా రంగా గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని ఏదైతే బాధిత సామాజిక వర్గాలు కావచ్చు, అలాగే అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా మావి ఆయన హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఈరోజు టాపిక్. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాపునాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజారాజ్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్లాలనేటటువంటి తొలి అడుగు కాపులు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రాజకీయ పార్టీలు కాపు నాయకులను మాత్రమే దగ్గర చేర్చుకుంటున్నాయి, కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేటటువంటి అభిప్రాయం ప్రస్తుతం ఈ యొక్క స్పెషల్ టాపిక్లోని అంశం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులో ఉన్న పరిస్థితి. అయితే కుల సమీకరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో ఉన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క సీట్ల ఎంపికలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి, ఎలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యంగా కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత కలిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పార్టీలు కావచ్చు, కాపులకు ఏమాత్రం అవకాశాలు ఇస్తున్నాయి, ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు 4.5 సంవత్సరాలుగా చూస్తే కాపునాడుకు సంబంధించి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు, మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి? ప్రభుత్వ పరిపాలన విషయానికి వచ్చేసరికి మొదటగా కాపులకి సంబంధించి వస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ కులాలకు సంబంధించి ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కాపుల విదేశీ విద్య. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వందల మంది విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీగా ఉంటుంది ఏమైందంటే ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే విదేశీ విద్య అనేది
అది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ విజయం పెట్టడం, దానివల్ల కాపులు అనేక మంది ఫ్యామిలీలు సెటిల్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి విదేశీ విద్య పథకాన్ని మొట్టమొదటిగా 5 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యం చేశాడు ఈయన. అంటే ఊరినే కాపు కార్పొరేషను అనేది ఒక చైర్మన్ వేసి దానికి నిధులు లేకుండా, ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశంలో కాపులకి 39,000 కోట్లు వేసానని చెప్పి ఒక అబద్ధపు మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డి అని బోగస్ మాటలు. ఎందుకంటే మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన, కాపు కార్పొరేషన్ ఫండింగ్లు వేస్తాడు. అక్కడి నుంచి వేరే రకంగా డైవర్ట్ చేస్తూ చూసే లెక్కలు ఏం చెప్తున్నారు, కాపులకి 39,000 కోట్లు వేసినట్టు. విదేశీ విద్య తరఫున మీరు ఒక్కసారి ఎంతమంది ఈ కాపు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాపు కార్పొరేషన్ విదేశాలకు వెళ్ళమని చెప్పి ఒకసారి ఒక లెక్క తీయమని చెప్పండి. అంటే అన్ని అబద్ధాలు అన్నమాట. ఇప్పుడు కాపు నేస్తం అనే పథకం ఉంది. కాపు నేస్తం పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలు ఉన్నారు, 45 ఏజ్ దాటి 60,000 లోపోళ్ళు. వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి 1,80,000 మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమందికి ఇవ్వట్లేదు, దాదాపు 18 లక్షల మందికి ఇవ్వట్లేదు. అంటే అన్ని బోగస్ మాటలే తప్ప ఎక్కడ ఈయన స్థిరమైన కరెక్ట్ నిర్ణయం అనేది చేయట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం కాపుల పట్ల ఈ పథకాలే కాదు, మాకు ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, రకరకాల వాళ్ళందరూ ఇంచుమించు నాన్ ఫోకల్ వేస్తారు. నాన్ ఫోకల్ అంటే అర్థం ఏంటి, ప్రజలతో సంబంధం లేని పోస్టులను తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంప్యూటర్కి ఇన్ఛార్జి, సిసిఆర్పి, ఇలాంటి పోస్టులు ఉంటాయి. దాంట్లో కాపులు వేసి ప్రజలతో మమేకమయ్యే పోస్టులు వేసి కాపులకు రాని, అంటే కాపుల్ని ప్రజల్లోకి రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు చేస్తున్నాడు అన్నమాట. సార్, ప్రస్తుతం ఏదైతే కాపులంతా నా మా వెంటే ఉన్నారు, వైసీపీ వెంటే కాపులు ఉన్నారనేటటువంటిది వేదికల పైన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఓవైపు పథకాల్లోనేమో అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేయటాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కాపులు వైసీపీ వెంట ఉన్నారనే దానికి వాస్తవాలకు దూరం. ఆయన పక్కన ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? అంబటి రాంబాబు ఉన్నారు, పేర్ని నాని ఉన్నాడు, గుడివాడ గురునాథరావు ఉన్నాడు, పదవి కొనుక్కున్న కొట్టు సత్యనారాయణ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే తప్ప ప్రజలు ఎవరు లేరు. నాయకులుగా పిలువబడుతున్నా కొంతమందిని మభ్యపెట్టి ఆయన పక్కన చెప్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కాపులు ఎవరైనా రేపు ఓటమి తథ్యం. ఎందుకంటే కాపుల్ని అంత హింసించాడు. ఇక్కడ మీకు పేరుకి అమరావతి సబ్జెక్టులో కానీ ఇంకో సబ్జెక్టులో ఉన్నాయి, ఖమ్మాన్ని టార్గెట్ పెట్టినట్టు చూపిస్తూ టార్గెట్ అంతా కాపుల మీద పెట్టాడు. అంటే కాపుల విషయంలో 100% జగన్మోహన్ రెడ్డి కాపుల వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మా కాపునాడు యాక్చువల్గా వచ్చేసరికి ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. కానీ మొట్టమొదటిగా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపునాడు పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి. సార్, ఏదైతే ఎన్నికల సమయంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాపులు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు, ఎలక్షన్ చేయటంలో దిట్టలో కాపులు అనేటటువంటిది, కాపు కాస్తారు తాము నమ్ముకున్న పార్టీకి అనేటటువంటిది ఒక వాదన బలంగా ఉన్న పరిస్థితి. రాబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తే కాపునాడుకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి కాపుల పాత్ర ఏ విధంగా ఉండనేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అవకాశాలు ఇవ్వటం లేదు అనేటటువంటి వాదన చెప్తున్న తరుణంలో కాపుల యొక్క పాత్ర వైసీపీకి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు రాబోయే ఎన్నికల్లో? ఇంకా మీకు వైసీపీ సబ్జెక్టులకు వచ్చే కాపులు ఆల్మోస్ట్ ఆల్ స్థానిక రాజకీయాన్ని పెట్టి తప్ప ఆల్మోస్ట్ ఆల్ 99% కాపులు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక రెండో రకం ఏంటంటే ఇవాళ అధికారం అనేది కాపులు ఇప్పుడు దాకా రుచి చూడలేదు. అందుకని అధికారం ఎలా ఉంటుందో దాని తీపేంటి అనేది మాకెవరికి తెలియని సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక మొదటి నుంచి రాజకీయాల్లో రంగా గారిని బట్టి కానీ, మమ్మీ మోహన్ రంగా గారిని బట్టి కానీ,
అలాగే స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారు కాపునాడు వ్యవస్థాపకుడు, ఆయన వల్ల కానీ కాపులో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, ప్రజారాజ్యం పార్టీ కాపులకి అది ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజారాజ్యం పార్టీ చెప్పటం అనేది అంటే మేము కూడా రాజ్యాధికారానికి మేము కూడా అర్హులమే అని చెప్పిన మొట్టమొదటి కాపుల పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది మేము ఎక్కడైనా సరే ఏ రకంగా చూసుకుంటామంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ మా వాళ్ళని ఉద్దేశంతో మేము ఏ పార్టీ చెప్పినా మేము ఇప్పటికీ మా కులంలో ఒక నానుడు ఉంది. మేము మీ సామాజిక వర్గం ఏదో మాకు తెలియదు, లేకపోతే ఆయన సామాజిక వర్గం మాకు తెలియదు, కానీ మేము ఫస్ట్ పిలుపు ఏంటి, వేణుగారు, నాయుడు గారు ఎలా ఉన్నారని అంటాం. అందుకనే ఒక్కొక్క ఉలిక్కిపడి మేము నాయుడు కాదండి, మేము ఫలానా అని చెప్తారు. ఇక్కడ మా ఉద్దేశం అది కాదు. అధికార వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మా వాళ్ళే అని చెప్పడమే ఈ కాపునాడు లక్ష్యం. సమాజాన్ని కలుపుకోవడం, సమాజం కలుపుకోండి, ఏదైనా చెప్పండి, సమాజం కలుపుకోండి, మన అందరం ఒకటే అనే ఉద్దేశం చెప్పడమే కాపునాడు లక్ష్యం. కాబట్టి కాపునాడులో అన్ని కులాలు దీన్ని ఓన్ చేసుకుంటారు తప్ప మిగతా అగ్రవర్ణాలని మిగతా వర్గాలు ఓన్ చేసుకో. ఇది ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కాపునాడు అధినాయకుడిగా ఉండి సుదీర్ఘంగా రంగా గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని ఏదైతే బాధిత సామాజిక వర్గాలు కావచ్చు, అలాగే అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా మావి అని హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఈరోజు టాపిక్. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాపునాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజారాజ్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలనేటటువంటి తొలి అడుగు కాపులు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రాజకీయ పార్టీలు కాపు నాయకులను మాత్రమే దగ్గర చేర్చుకుంటున్నాయి, కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేటటువంటి అభిప్రాయం ప్రస్తుతం ఈ యొక్క స్పెషల్ టాపిక్లోని అంశం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులో ఉన్న పరిస్థితి. అయితే కుల సమీకరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో ఉన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క సీట్ల ఎంపికలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి, ఎలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యంగా కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత కలిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పార్టీలు కావచ్చు, కాపులకు ఏమాత్రం అవకాశాలు ఇస్తున్నాయి, ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు 4.5 సంవత్సరాలుగా చూస్తే కాపునాడుకు సంబంధించి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి? ప్రభుత్వ పరిపాలన విషయానికి వచ్చేసరికి మొదటగా కాపులకి సంబంధించి వస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ కులాలకు సంబంధించి ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కాపుల విదేశీ విద్య. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వందల మంది విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీగా ఉంటుంది ఏమైందంటే ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే విదేశీ విద్య అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ విద్య పెట్టడం, దానివల్ల కాపులు అనేక మంది ఫ్యామిలీలు సెటిల్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి విదేశీ విద్య పథకాన్ని మొట్టమొదటిగా 5 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యం చేశాడు ఆయన. అంటే ఊరినే కాపు కార్పొరేషను అనేది ఒక చైర్మన్ వేసి దానికి నిధులు లేకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశంలో కాపులకి 39,000 కోట్లు వేసానని చెప్పి ఒక అబద్ధపు మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డి అని బోగస్ మాటలు. ఎందుకంటే
మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన, కాపు కార్పొరేషన్ ఫండింగ్లో వేస్తాడు. అక్కడి నుంచి వేరే రకంగా డైవర్ట్ చేస్తూ చూసే లెక్కలు ఏం చెప్తున్నారు, కాపులకి 39,000 కోట్లు వేసినట్టు. విదేశీ విద్య తరఫున మీరు ఒక్కసారి ఎంతమంది ఈ కాపు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాపు కార్పొరేషన్ విదేశాలకు వెళ్ళమని చెప్పి ఒకసారి ఒక లెక్క తీయమని చెప్పండి. అంటే అన్ని అబద్ధాలు అన్నమాట. ఇప్పుడు కాపు నేస్తం అనే పథకం ఉంది. కాపు నేస్తం పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలు ఉన్నారు, 45 ఏజ్ దాటి 60 లోపు. వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి 1,80,000 మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమందికి ఇవ్వట్లేదు, దాదాపు 18 లక్షల మందికి ఇవ్వట్లేదు. అంటే అన్ని బోగస్ మాటలే తప్ప ఎక్కడ ఈయన స్థిరమైన కరెక్ట్ నిర్ణయం అనేది చేయట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం కాపుల పట్ల ఈ పథకాలే కాదు, మాకు ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, రకరకాల వాళ్ళందరూ ఇంచుమించు నాన్ ఫోకల్ వేస్తారు. నాన్ ఫోకల్ అంటే అర్థం ఏంటి, ప్రజలతో సంబంధం లేని పోస్టులను తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంప్యూటర్కి ఇన్ఛార్జి, సిసిఆర్పి, ఇలాంటి పోస్టులు ఉంటాయి. దాంట్లో కాపులు వేసి ప్రజలతో మమేకమయ్యే పోస్టులు వేసి కాపులకు రాని, అంటే కాపుల్ని ప్రజల్లోకి రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు చేస్తున్నాడు అన్నమాట. సార్, ప్రస్తుతం ఏదైతే కాపులంతా నా మా వెంటే ఉన్నారు, వైసీపీ వెంటే కాపులు ఉన్నారనేటటువంటిది వేదికల పైన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఓవైపు పథకాల్లోనేమో అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేయటాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కాపులు వైసీపీ వెంట ఉన్నారనే దానికి వాస్తవాలకు దూరం. ఆయన పక్కన ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? అంబటి రాంబాబు ఉన్నారు, పేర్ని నాని ఉన్నాడు, గుడివాడ గురునాథరావు ఉన్నాడు, పదవి కొనుక్కున్న కొట్టు సత్యనారాయణ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే తప్ప ప్రజలు ఎవరు లేరు. నాయకులుగా పిలువబడుతున్నా కొంతమందిని మభ్యపెట్టి ఆయన పక్కన చెప్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కాపులు ఎవరైనా రేపు ఓటమి తథ్యం. ఎందుకంటే కాపుల్ని అంత హింసించాడు. ఇక్కడ మీకు పేరుకి అమరావతి సబ్జెక్టులో కానీ ఇంకో సబ్జెక్టులో ఉన్నాయి, ఖమ్మాన్ని టార్గెట్ పెట్టినట్టు చూపిస్తూ టార్గెట్ అంతా కాపుల మీద పెట్టాడు. అంటే కాపుల విషయంలో 100% జగన్మోహన్ రెడ్డి కాపుల వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మా కాపునాడు యాక్చువల్గా వచ్చేసరికి ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. కానీ మొట్టమొదటిగా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపునాడు పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి. సార్, ఏదైతే ఎన్నికల సమయంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాపులు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు, ఎలక్షన్ చేయటంలో దిట్టలో కాపులు అనేటటువంటిది, కాపు కాస్తారు తమ నమ్ముకున్న పార్టీకి అనేటటువంటిది ఒక వాదన బలంగా ఉన్న పరిస్థితి. రాబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తే కాపునాడుకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి కాపుల పాత్ర ఏ విధంగా ఉందనేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అవకాశాలు ఇవ్వటం లేదు అనేటటువంటి వాదన చెప్తున్న తరుణంలో కాపుల యొక్క పాత్ర వైసీపీకి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు రాబోయే ఎన్నికల్లో? ఇంకా మీకు వైసీపీ సబ్జెక్టులకు వచ్చే కాపులు ఆల్మోస్ట్ ఆల్ స్థానిక రాజకీయాన్ని పెట్టి తప్ప ఆల్మోస్ట్ ఆల్ 99% కాపులు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక రెండో రకం ఏంటంటే ఇవాళ అధికారం అనేది కాపులు ఇప్పుడు దాకా రుచి చూడలేదు. అందుకని అధికారం ఎలా ఉంటుందో దాని తీపి ఏంటో అనేది మాకెవరికి తెలియని సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక మొదటి నుంచి రాజకీయాల్లో రంగా గారిని బట్టి కానీ, పొంగిడి మోహన్ రంగా గారిని బట్టి కానీ, అలాగే స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారు కాపునాడు వ్యవస్థాపకుడు, ఆయన వల్ల కానీ కాపులో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి, ప్రజారాజ్యం పార్టీ కాపులకి అది ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజారాజ్యం పార్టీ చెప్పటం అనేది అంటే మేము కూడా రాజ్యాధికారానికి మేము కూడా అర్హులమే అని చెప్పిన మొట్టమొదటి కాపుల పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది మేము ఎక్కడైనా సరే ఏ రకంగా చూసుకుంటామంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి
తూర్పు కాపు, మున్నూరు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ మా వాళ్ళనే ఉద్దేశంతో మేము ఏ పార్టీ చెప్పినా మేమందరం మేము ఇప్పటికీ మా కులంలో ఒక నానుడు ఉంది. మేము మీ సామాజిక వర్గం ఏదో మాకు తెలియదు, లేకపోతే ఆయన సామాజిక వర్గం మాకు తెలియదు, కానీ మేము ఫస్ట్ పిలుపు ఏంటి, వేణుగారు, నాయుడు గారు ఎలా ఉన్నారని అంటాం. అందుకని ఒక్కొక్క ఉలిక్కిపడి మేము నాయుడు కాదండి, మేము ఫలానా అని చెప్తారు. ఇక్కడ మా ఉద్దేశం అది కాదు. అధికార వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మా వాళ్ళే అని చెప్పడమే ఈ కాపునాడు లక్ష్యం. సమాజాన్ని కలుపుకోవడం. సమాజం కలుపుకోండి, మీరు ఏదైనా చెప్పండి, సమాజం కలుపుకోండి, మన అందరం ఒకటే అనే ఉద్దేశం చెప్పడమే కాపునాడు లక్ష్యం. కాబట్టి కాపునాడులో అన్ని కులాలు దీన్ని ఓన్ చేసుకుంటారు తప్ప మిగతా అగ్రవర్ణాలని మిగతా వర్గాలు ఓన్ చేసుకో. ఇది ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కాపునాడుకు అధినాయకుడిగా ఉండి సుదీర్ఘంగా రంగా గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని ఏదైతే బాధిత సామాజిక వర్గాలు కావచ్చు, అలాగే అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా మావి అని హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది ఈరోజు టాపిక్. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాపునాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజారాజ్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలనేటటువంటి తొలి అడుగు కాపులు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రాజకీయ పార్టీలు కాపు నాయకులను మాత్రమే దగ్గర చేర్చుకుంటున్నాయి, కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేటటువంటి అభిప్రాయం ప్రస్తుతం ఈ యొక్క స్పెషల్ టాపిక్లోని అంశం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులో ఉన్న పరిస్థితి. అయితే కుల సమీకరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో ఉన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క సీట్ల ఎంపికలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి, ఎలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యంగా కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత కలిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పార్టీలు కావచ్చు, కాపులకు ఏమాత్రం అవకాశాలు ఇస్తున్నాయి, ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు 4.5 సంవత్సరాలుగా చూస్తే కాపునాడుకు సంబంధించి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి? ప్రభుత్వ పరిపాలన విషయానికి వచ్చేసరికి మొదటగా కాపులకి సంబంధించి వస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ కులాలకు సంబంధించి ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కాపుల విదేశీ విద్య. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వందల మంది విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీగా ఉండడంతో ఏమైందంటే ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే విదేశీ విద్య అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ విద్య పెట్టడం, దానివల్ల కాపులు అనేక మంది ఫ్యామిలీలు సెటిల్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి విదేశీ విద్య పథకాన్ని మొట్టమొదటిగా 5 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యం చేశాడు ఆయన. అంటే ఊరినే కాపు కార్పొరేషన్ అనేది ఒక చైర్మన్ వేసి దానికి నిధులు లేకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశంలో కాపులకి 39,000 కోట్లు వేసానని చెప్పి ఒక అబద్ధపు మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డి అని బోగస్ మాటలు. ఎందుకంటే మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన, కాపు కార్పొరేషన్ ఫండింగ్లు వేస్తాడు. అక్కడి నుంచి వేరే రకంగా డైవర్ట్ చేస్తూ చూసే లెక్కలు ఏం చెప్తున్నారు, కాపులకి 39,000 కోట్లు వేసినట్టు. విదేశీ విద్య తరఫున మీరు ఒక్కసారి ఎంతమంది ఈ కాపు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాపు కార్పొరేషన్ ద్వారా విదేశాలకు వెళ్ళమని చెప్పి ఒకసారి ఒక లెక్క తీయమని చెప్పండి. అంటే అన్ని అబద్ధాలు అన్నమాట. ఇప్పుడు కాపు నేస్తం అనే పథకం ఉంది. కాపు నేస్తం పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలు ఉన్నారు. 45 ఏజ్ దాటి 60 ఏళ్ళ లోపు.
వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి 1,80,000 మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమందికి ఇవ్వట్లేదు? దాదాపు 18 లక్షల మందికి ఇవ్వట్లేదు. అంటే అన్ని బోగస్ మాటలే తప్ప ఎక్కడ ఈయన స్థిరమైన కరెక్ట్ నిర్ణయం అనేది చేయట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం కాపుల పట్ల ఈ పథకాలే కాదు, మాకు ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, రకరకాల వాళ్ళందరూ ఇంచుమించు నాన్ ఫోకల్ వేస్తారు. నాన్ ఫోకల్ అంటే అర్థం ఏంటి? ప్రజలతో సంబంధం లేని పోస్టులను తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంప్యూటర్కి ఇన్ఛార్జి, CCRP ఇలాంటి పోస్టులు ఉంటాయి. దాంట్లో కాపులు వేసి ప్రజలతో మమేకమయ్యే పోస్టులు వేసి కాపులకు రాని, అంటే కాపుల్ని ప్రజల్లోకి రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు చేస్తున్నాడు అన్నమాట. సార్, ప్రస్తుతం ఏదైతే కాపులంతా నా మామ అంటే ఉన్నారు, వైసీపీ వెంటే కాపులు ఉన్నారనేటటువంటిది వేదికల పైన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఓవైపు పథకాల్లోనే అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేయటాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కాపులు వైసీపీ వెంట ఉన్నారనే దానికి వాస్తవాలకు దూరం. ఆయన పక్కన ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? అంబటి రాంబాబు ఉన్నారు, పేర్ని నాని ఉన్నాడు, గుడివాడ గురునాథరావు ఉన్నాడు, పదవి కొనుక్కున్న కొట్టు సత్యనారాయణ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే తప్ప ప్రజలు ఎవరు లేరు. నాయకులుగా పిలువబడుతున్నా కొంతమందిని మభ్యపెట్టి ఆయన పక్కన చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కాపులు ఎవరైనా రేపు ఓటమి తథ్యం. ఎందుకంటే కాపుల్ని అంత హింసించాడు. ఇక్కడ మీకు పేరుకి అమరావతి సబ్జెక్టులో కానీ ఇంకో సబ్జెక్టులో ఉన్నాయి, ఖమ్మాన్ని టార్గెట్ పెట్టినట్టు చూపిస్తూ టార్గెట్ అంతా కాపుల మీద పెట్టాడు. అంటే కాపుల విషయంలో 100% జగన్మోహన్ రెడ్డి కాపుల వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మా కాపునాడు యాక్చువల్గా వచ్చేసరికి ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. కానీ మొట్టమొదటిగా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపునాడు పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి. సార్, ఏదైతే ఎన్నికల సమయంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాపులు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు, ఎలక్షన్ చేయటంలో దిట్టలో కాపులు అనేటటువంటిది, కాపు కాస్తారు తాము నమ్ముకున్న పార్టీకి అనేటటువంటిది ఒక వాదన బలంగా ఉన్న పరిస్థితి. రాబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తే కాపునాడుకు సంబంధించి, ఈ ప్రభుత్వానికి సంబంధించి కాపుల పాత్ర ఏ విధంగా ఉందనేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అవకాశాలు ఇవ్వటం లేదు అనేటటువంటి వాదన చెప్తున్న తరుణంలో కాపుల యొక్క పాత్ర వైసీపీకి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే ఎన్నికల్లో? ఇంకా మీకు వైసీపీ సబ్జెక్టులకు వచ్చే కాపులు ఆల్మోస్ట్ ఆల్ స్థానిక రాజకీయాన్ని పెట్టి తప్ప ఆల్మోస్ట్ ఆల్ 99% కాపులు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక రెండో రకం ఏంటంటే ఇవాళ అధికారం అనేది కాపులు ఇప్పుడు దాకా రుచి చూడలేదు. అందుకని అధికారం ఎలా ఉంటుందో దాని తీపేంటి అనేది మాకెవరికి తెలియని సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక మొదటి నుంచి రాజకీయాల్లో రంగా గారిని బట్టి కానీ, పొంగిడి మోహన్ రంగా గారిని బట్టి కానీ, అలాగే స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారు కాపునాడు వ్యవస్థాపకుడు, ఆయన వల్ల కానీ కాపులో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ప్రజారాజ్యం పార్టీ కాపులకి అది ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజారాజ్యం పార్టీ చెప్పటం అనేది అంటే మేము కూడా రాజ్యాధికారానికి మేము కూడా అర్హులమే అని చెప్పిన మొట్టమొదటి కాపుల పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది మేము ఎక్కడైనా సరే ఏ రకంగా చూసుకుంటామంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, SC, ST, BC, మైనార్టీ వీళ్ళందరూ మా వాళ్ళని ఉద్దేశంతో మేము ఏ పార్టీ చెప్పినా మేము ఇప్పటికీ మా కులంలో ఒక నానుడు ఉంది. మేము మీ సామాజిక వర్గం ఏదో మాకు తెలియదు, లేకపోతే ఆయన సామాజిక వర్గం మాకు తెలియదు, కానీ మేము ఫస్ట్ పిలుపు ఏంటి, వేణుగారు, నాయుడు గారు ఎలా ఉన్నారని అంటాం. అందుకని ఒక్కొక్క ఉలిక్కిపడి మేము నాయుడు కాదండి, మేము ఫలానా అని చెప్తారు. ఇక్కడ మా ఉద్దేశం అది కాదు.
అధికార వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మా వాళ్ళే అని చెప్పి చెప్పడమే ఈ కాపునాడు లక్ష్యం. సమాజాన్ని కలుపుకోవడం. సమాజం కలుపుకోండి, ఏదైనా చెప్పండి, సమాజం కలుపుకోండి, మన అందరం ఒకటే అనే ఉద్దేశం చెప్పడమే కాపునాడు లక్ష్యం. కాబట్టి కాపునాడులో అన్ని కులాలు దీన్ని ఓన్ చేసుకుంటారు తప్ప మిగతా అగ్రవర్ణాలని మిగతా వర్గాలు ఓన్ చేసుకో. ఇది ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కాపునాడు అధినాయకుడిగా ఉండి సుదీర్ఘంగా రంగా గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని ఏదైతే బాధిత సామాజిక వర్గాలు కావచ్చు, అలాగే అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా మావి అని హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది ఈరోజు టాపిక్. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాపునాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజారాజ్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలనేటటువంటి తొలి అడుగు కాపులు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రాజకీయ పార్టీలు కాపు నాయకులను మాత్రమే దగ్గర చేర్చుకుంటున్నాయి, కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేటటువంటి అభిప్రాయం ప్రస్తుతం ఈ యొక్క స్పెషల్ టాపిక్లోని అంశం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులో ఉన్న పరిస్థితి. అయితే కుల సమీకరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో ఉన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క సీట్ల ఎంపికలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి, ఎలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యంగా కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత కలిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పార్టీలు కావచ్చు, కాపులకు ఏమాత్రం అవకాశాలు ఇస్తున్నాయి, ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు 4.5 సంవత్సరాలుగా చూస్తే కాపునాడుకు సంబంధించి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు, మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి? ప్రభుత్వ పరిపాలన విషయానికి వచ్చేసరికి మొదటగా కాపులకి సంబంధించి వస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ కులాలకు సంబంధించి ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కాపుల విదేశీ విద్య. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వందల మంది విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీగా ఉండటంతో ఏమైందంటే ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే విదేశీ విద్య అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ విద్య పెట్టడం, దానివల్ల కాపులు అనేక మంది ఫ్యామిలీలు సెటిల్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి విదేశీ విద్య పథకాన్ని మొట్టమొదటిగా 5 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యం చేశాడు ఆయన. అంటే ఊరినే కాపు కార్పొరేషన్ అనేది ఒక చైర్మన్ వేసి దానికి నిధులు లేకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశంలో కాపులకి 39,000 కోట్లు వేసానని చెప్పి ఒక అబద్ధపు మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డి అని బోగస్ మాటలు. ఎందుకంటే మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన, కాపు కార్పొరేషన్ ఫండింగ్లు వేస్తాడు. అక్కడి నుంచి వేరే రకంగా డైవర్ట్ చేస్తూ చూసే లెక్కలు ఏం చెప్తున్నారు, కాపులకి 39,000 కోట్లు వేసినట్టు. విదేశీ విద్య తరఫున మీరు ఒక్కసారి ఎంతమంది ఈ కాపు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాపు కార్పొరేషన్ విదేశాలకు వెళ్ళమని చెప్పి ఒకసారి ఒక లెక్క తీయమని చెప్పండి. అంటే అన్ని అబద్ధాలు అన్నమాట. ఇప్పుడు కాపు నేస్తం అనే పథకం ఉంది. కాపు నేస్తం పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలు ఉన్నారు. 45 ఏజ్ దాటి 60,000 లోపోళ్ళు. వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి 1,80,000 మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమందికి ఇవ్వట్లేదు, దాదాపు 18 లక్షల మందికి ఇవ్వట్లేదు. అంటే అన్ని బోగస్ మాటలే తప్ప ఎక్కడ ఈయన స్థిరమైన కరెక్ట్ నిర్ణయం అనేది చేయట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం కాపుల పట్ల ఈ పథకాలే కాదు, మాకు ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, రకరకాల వాళ్ళందరూ ఇంచుమించు
నాన్ ఫోకల్ వేస్తారు. నాన్ ఫోకల్ అంటే అర్థం ఏంటి? ప్రజలతో సంబంధం లేని పోస్టులను తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంప్యూటర్కి ఇన్ఛార్జి, సిసిఆర్పి, ఇలాంటి పోస్టులు ఉంటాయి. దాంట్లో కాపులు వేసి ప్రజలతో మమేకమయ్యే పోస్టులు వేసి కాపులకు రాని, అంటే కాపుల్ని ప్రజల్లోకి రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు చేస్తున్నాడు అన్నమాట. సార్, ప్రస్తుతం ఏదైతే కాపులంతా నా మా వెంటే ఉన్నారు, వైసీపీ వెంటే కాపులు ఉన్నారనేటటువంటిది వేదికల పైన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఓవైపు పథకాల్లోనేమో అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేయటాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కాపులు వైసీపీ వెంట ఉన్నారనే దానికి వాస్తవాలకు దూరం. ఆయన పక్కన ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? అంబటి రాంబాబు ఉన్నారు, పేర్ని నాని ఉన్నాడు, గుడివాడ గురునాథరావు ఉన్నాడు, పదవి కొనుక్కున్న కొట్టు సత్యనారాయణ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే తప్ప ప్రజలు ఎవరు లేరు. నాయకులుగా పిలువబడుతున్నా కొంతమందిని మభ్యపెట్టి ఆయన పక్కన చేస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కాపులు ఎవరైనా రేపు ఓటమి తథ్యం. ఎందుకంటే కాపుల్ని అంత హింసించాడు. ఇక్కడ మీకు పేరుకి అమరావతి సబ్జెక్టులో కానీ ఇంకో సబ్జెక్టులో ఉన్నాయి, ఖమ్మాన్ని టార్గెట్ పెట్టినట్టు చూపిస్తూ టార్గెట్ అంతా కాపుల మీద పెట్టాడు. అంటే కాపుల విషయంలో 100% జగన్మోహన్ రెడ్డి కాపుల వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మా కాపునాడు యాక్చువల్గా వచ్చేసరికి ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. కానీ మొట్టమొదటిగా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపునాడు పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి. సార్, ఏదైతే ఎన్నికల సమయంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాపులు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు, ఎలక్షన్ చేయటంలో దిట్టలో కాపులు అనేటటువంటిది, కాపు కాస్తారు తాము నమ్ముకున్న పార్టీకి అనేటటువంటిది ఒక వాదన బలంగా ఉన్న పరిస్థితి. రాబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తే కాపునాడుకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి కాపుల పాత్ర ఏ విధంగా ఉందనేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అవకాశాలు ఇవ్వటం లేదు అనేటటువంటి వాదన చెప్తున్న తరుణంలో కాపుల యొక్క పాత్ర వైసీపీకి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు రాబోయే ఎన్నికల్లో? ఇంకా మీకు వైసీపీ సబ్జెక్టులకు వచ్చే కాపులు ఆల్మోస్ట్ ఆల్ స్థానిక రాజకీయాన్ని పెట్టి తప్ప ఆల్మోస్ట్ ఆల్ 99% కాపులు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక రెండో రకం ఏంటంటే ఇవాళ అధికారం అనేది కాపులు ఇప్పుడు దాకా రుచి చూడలేదు. అందుకని అధికారం ఎలా ఉంటుందో దాని తీపేంటి అనేది మాకెవరికి తెలియని సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక మొదటి నుంచి రాజకీయాల్లో రంగా గారిని బట్టి కానీ, పొంగిడి మోహన్ రంగా గారిని బట్టి కానీ, అలాగే స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారు కాపునాడు వ్యవస్థాపకుడు, ఆయన వల్ల కానీ కాపులో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ప్రజారాజ్యం పార్టీ కాపులకి అది ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజారాజ్యం పార్టీ చెప్పటం అనేది అంటే మేము కూడా రాజ్యాధికారానికి మేము కూడా అర్హులమే అని చెప్పిన మొట్టమొదటి కాపుల పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది మేము ఎక్కడైనా సరే ఏ రకంగా చూసుకుంటామంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ మా వాళ్ళని ఉద్దేశంతో మేము ఏ పార్టీ చెప్పినా మేము ఇప్పటికీ మా కులంలో ఒక నానుడు ఉంది. మేము మీ సామాజిక వర్గం ఏదో మాకు తెలియదు, లేకపోతే ఆయన సామాజిక వర్గం మాకు తెలియదు, కానీ మేము ఫస్ట్ పిలుపు ఏంటి, వేణుగారు, నాయుడు గారు ఎలా ఉన్నారని అంటాం. అందుకనే ఒక్కడు ఉలిక్కిపడి మేము నాయుడు కాదండి, మేము ఫలానా అని చెప్తారు. ఇక్కడ మా ఉద్దేశం అది కాదు. అధికార వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మా వాళ్ళే అని చెప్పడమే ఈ కాపునాడు లక్ష్యం. సమాజాన్ని కలుపుకోవడం. సమాజం కలుపుకోండి, ఏదైనా చెప్పండి, సమాజం కలుపుకోండి, మన అందరం ఒకటే అనే ఉద్దేశం చెప్పడమే కాపునాడు లక్ష్యం. కాబట్టి కాపునాడులో అన్ని కులాలు దీన్ని ఓన్ చేసుకుంటారు తప్ప మిగతా అగ్రవర్ణాలని మిగతా వర్గాలు ఓన్ చేసుకో. ఇది ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం అన్నమాట.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కాపునాడు అధినాయకుడిగా ఉండి సుదీర్ఘంగా రంగా గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని ఏదైతే బాధిత సామాజిక వర్గాలు కావచ్చు, అలాగే అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా మావి అని హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఈరోజు టాపిక్. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాపునాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజారాజ్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలనేటటువంటి తొలి అడుగు కాపులు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రాజకీయ పార్టీలు కాపు నాయకులను మాత్రమే దగ్గర చేర్చుకుంటున్నాయి, కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేటటువంటి అభిప్రాయం ప్రస్తుతం ఈ యొక్క స్పెషల్ టాపిక్లోని అంశం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులో ఉన్న పరిస్థితి. అయితే కుల సమీకరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో ఉన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క సీట్ల ఎంపికలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి, ఎలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యంగా కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత కలిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పార్టీలు కావచ్చు, కాపులకు ఏమాత్రం అవకాశాలు ఇస్తున్నాయి, ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు 4.5 సంవత్సరాలుగా చూస్తే కాపునాడుకు సంబంధించి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు, మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి? ప్రభుత్వ పరిపాలన విషయానికి వచ్చేసరికి మొదటగా కాపులకి సంబంధించి వస్తే కాపు, తెలగ, బలిజ వంటి ఈ కులాలకు సంబంధించి ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కాపుల విదేశీ విద్య. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వందల మంది విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళ మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీగా ఉంటుంది ఏమైందంటే ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే విదేశీ విద్య అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ విద్య పెట్టడం, దానివల్ల కాపులు అనేక మంది ఫ్యామిలీలు సెటిల్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి విదేశీ విద్య పథకాన్ని మొట్టమొదటిగా 5 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యం చేశాడు ఆయన. అంటే ఊరినే కాపు కార్పొరేషన్ అనేది ఒక చైర్మన్ వేసి దానికి నిధులు లేకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశంలో కాపులకి 39,000 కోట్లు వేసానని చెప్పి ఒక అబద్ధపు మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డి అని బోగస్ మాటలు. ఎందుకంటే మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన, కాపు కార్పొరేషన్ ఫండింగ్లు వేస్తాడు. అక్కడి నుంచి వేరే రకంగా డైవర్ట్ చేస్తూ చూసే లెక్కలు ఏం చెప్తున్నారు, కాపులకి 39,000 కోట్లు వేసినట్టు. విదేశీ విద్య తరఫున మీరు ఒక్కసారి ఎంతమంది ఈ కాపు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాపు కార్పొరేషన్ విదేశాలకు వెళ్ళమని చెప్పి ఒకసారి ఒక లెక్క తీయమని చెప్పండి. అంటే అన్ని అబద్ధాలు అన్నమాట. ఇప్పుడు కాపు నేస్తం అనే పథకం ఉంది. కాపు నేస్తం పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలు ఉన్నారు. 45 ఏజ్ దాటి 60 లోపు వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి 1,80,000 మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమందికి ఇవ్వట్లేదు, దాదాపు 18 లక్షల మందికి ఇవ్వట్లేదు. అంటే అన్ని బోగస్ మాటలే తప్ప ఎక్కడ ఈయన స్థిరమైన కరెక్ట్ నిర్ణయం అనేది చేయట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం కాపుల పట్ల ఈ పథకాలే కాదు, మాకు ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, రకరకాల వాళ్ళందరూ ఇంచుమించు నాన్ ఫోకల్ వేస్తారు. నాన్ ఫోకల్ అంటే అర్థం ఏంటి, ప్రజలతో సంబంధం లేని పోస్టులను తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంప్యూటర్కి ఇన్ఛార్జి, CCRP ఇలాంటి పోస్టులు ఉంటాయి. దాంట్లో కాపులు వేసి ప్రజలతో మమేకమయ్యే పోస్టులు అనేది కాపులకు రాని, అంటే కాపుల్ని ప్రజల్లోకి రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు చేస్తున్నాడు అన్నమాట. సార్, ప్రస్తుతం ఏదైతే కాపులంతా నా మావెంటే ఉన్నారు,
వైసీపీ వెంటే కాపులు ఉన్నారనేటటువంటిది వేదికల పైన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఓవైపు పథకాల్లోనేమో అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేయటాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కాపులు వైసీపీ వెంట ఉన్నారనే దానికి వాస్తవాలకు దూరం. ఆయన పక్కన ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? అంబటి రాంబాబు ఉన్నారు, పేర్ని నాని ఉన్నాడు, గుడివాడ గురునాథరావు ఉన్నాడు, పదవి కొనుక్కున్న కొట్టు సత్యనారాయణ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే తప్ప ప్రజలు ఎవరు లేరు. నాయకులుగా పిలువబడుతున్నా కొంతమందిని మభ్యపెట్టి ఆయన పక్కన చెప్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి దగ్గర కాపులు ఎవరైనా రేపు ఓటమి తథ్యం. ఎందుకంటే కాపుల్ని అంత హింసించాడు. ఇక్కడ మీకు పేరుకి అమరావతి సబ్జెక్టులో కానీ ఇంకో సబ్జెక్టులో ఉన్నాయి, ఖమ్మాన్ని టార్గెట్ పెట్టినట్టు చూపిస్తూ టార్గెట్ అంతా కాపుల మీద పెట్టాడు. అంటే కాపుల విషయంలో 100% జగన్మోహన్ రెడ్డి కాపుల వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మా కాపునాడు యాక్చువల్గా వచ్చేసరికి ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. కానీ మొట్టమొదటిగా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపునాడు పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి. సార్, ఏదైతే ఎన్నికల సమయంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాపులు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు, ఎలక్షన్ చేయటంలో దిట్టలో కాపులు అనేటటువంటిది, కాపు కాస్తారు తాము నమ్ముకున్న పార్టీకి అనేటటువంటిది ఒక వాదన బలంగా ఉన్న పరిస్థితి. రాబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తే కాపునాడుకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి కాపుల పాత్ర ఏ విధంగా ఉండనేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అవకాశాలు ఇవ్వటం లేదు అనేటటువంటి వాదన చెప్తున్న తరుణంలో కాపుల యొక్క పాత్ర వైసీపీకి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు రాబోయే ఎన్నికల్లో? ఇంకా మీకు వైసీపీ సబ్జెక్టులకు వచ్చే కాపులు ఆల్మోస్ట్ ఆల్ స్థానిక రాజకీయాన్ని పెట్టి తప్ప ఆల్మోస్ట్ ఆల్ 99% కాపులు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక రెండో రకం ఏంటంటే ఇవాళ అధికారం అనేది కాపులు ఇప్పుడు దాకా రుచి చూడలేదు. అందుకని అధికారం ఎలా ఉంటుందో దాని తీపి ఏంటో అనేది మాకెవరికి తెలియని సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక మొదటి నుంచి రాజకీయాల్లో రంగా గారిని బట్టి కానీ, పొంగిడి మోహన్ రంగా గారిని బట్టి కానీ, అలాగే స్వర్గీయ మిర్యాల వెంకటరావు గారు కాపునాడు వ్యవస్థాపకుడు, ఆయన వల్ల కానీ కాపులో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ప్రజారాజ్యం పార్టీ కాపులకి అది ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజారాజ్యం పార్టీ చెప్పటం అనేది అంటే మేము కూడా రాజ్యాధికారానికి మేము కూడా అర్హులమే అని చెప్పిన మొట్టమొదటి కాపుల పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది మేము ఎక్కడైనా సరే ఏ రకంగా చూసుకుంటామంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ మా వాళ్ళనే ఉద్దేశంతో మేము ఏ పార్టీ చెప్పినా మేము ఇప్పటికీ మా కులంలో ఒక నానుడు ఉంది. మేము మీ సామాజిక వర్గం ఏదో మాకు తెలియదు, లేకపోతే ఆయన సామాజిక వర్గం మాకు తెలియదు, కానీ మేము ఫస్ట్ పిలుపు ఏంటి, వేణుగారు, నాయుడు గారు ఎలా ఉన్నారని అంటాం. అందుకని ఒక్కొక్క ఉలిక్కిపడి మేము నాయుడు కాదండి, మేము ఫలానా అని చెప్తారు. ఇక్కడ మా ఉద్దేశం అది కాదు. అధికార వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మా వాళ్ళే అని చెప్పి చెప్పడమే ఈ కాపునాడు లక్ష్యం. సమాజాన్ని కలుపుకోవడం. సమాజం కలుపుకోండి, ఏదైనా చెప్పండి, సమాజం కలుపుకోండి, మన ఒకటే అనే ఉద్దేశం చెప్పడమే కాపునాడు లక్ష్యం. కాబట్టి కాపునాడులో అన్ని కులాలు దీన్ని ఓన్ చేసుకుంటారు తప్ప మిగతా అగ్రవర్ణాలని మిగతా వర్గాలు ఓన్ చేసుకో. ఇది ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కాపునాడుకు అధినాయకుడిగా ఉండి సుదీర్ఘంగా రంగా గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని ఏదైతే బాధిత సామాజిక వర్గాలు కావచ్చు, అలాగే అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా మావి ఆయన హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది ఈరోజు టాపిక్. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అసంతృప్తి
అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాపునాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజారాజ్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలనేటటువంటి తొలి అడుగు కాపులు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రాజకీయ పార్టీలు కాపు నాయకులను మాత్రమే దగ్గర చేర్చుకుంటున్నాయి కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేటటువంటి అభిప్రాయం ప్రస్తుతం ఈ యొక్క స్పెషల్ టాపిక్లోని అంశం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులో ఉన్న పరిస్థితి. అయితే కుల సమీకరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో ఉన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క సీట్ల ఎంపికలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి, ఎలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యంగా కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత కలిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పార్టీలు కావచ్చు, కాపులకు ఏమాత్రం అవకాశాలు ఇస్తున్నాయి, ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు 4.5 సంవత్సరాలుగా చూస్తే కాపునాడుకు సంబంధించి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి? ప్రభుత్వ పరిపాలన విషయానికి వచ్చేసరికి మొదటగా కాపులకి సంబంధించి వస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ కులాలకు సంబంధించి ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కాపుల విదేశీ విద్య. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వందల మంది విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీగా ఉండడంతో ఏమైందంటే ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే విదేశీ విద్య అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ విద్య పెట్టడం, దానివల్ల కాపులు అనేక మంది ఫ్యామిలీలు సెటిల్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి విదేశీ విద్య పథకాన్ని మొట్టమొదటిగా 5 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యం చేశాడు ఈయన. అంటే ఊరినే కాపు కార్పొరేషన్ అనేది ఒక ఒక చైర్మన్ వేసి దానికి నిధులు లేకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశంలో కాపులకి 39,000 కోట్లు వేసానని చెప్పి ఒక అబద్ధపు మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డి అని బోగస్ మాటలు. ఎందుకంటే మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన, కాపు కార్పొరేషన్ ఫండింగ్లు వేస్తాడు. అక్కడి నుంచి వేరే రకంగా డైవర్ట్ చేస్తూ చూసే లెక్కలు ఏం చెప్తున్నారు, కాపులకి 39,000 కోట్లు వేసినట్టు. విదేశీ విద్య తరఫున మీరు ఒక్కసారి ఎంతమంది ఈ కాపు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాపు కార్పొరేషన్ విదేశాలకు వెళ్ళమని చెప్పి ఒకసారి ఒక లెక్క తీయమని చెప్పండి. అంటే అన్ని అబద్ధాలు అన్నమాట. ఇప్పుడు కాపు నేస్తం అనే పథకం ఉంది. కాపు నేస్తం పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలు ఉన్నారు, 45 ఏజ్ దాటి 60,000 లోపులు. వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి 1,80,000 మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమందికి ఇవ్వట్లేదు, దాదాపు 18 లక్షల మందికి ఇవ్వట్లేదు. అంటే అన్ని బోగస్ మాటలే తప్ప ఎక్కడ ఈయన స్థిరమైన కరెక్ట్ నిర్ణయం అనేది చేయట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం కాపుల పట్ల ఈ పథకాలే కాదు, మాకు ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, రకరకాల వాళ్ళందరినీ ఇంచుమించు నాన్ ఫోకల్ వేస్తారు. నాన్ ఫోకల్ అంటే అర్థం ఏంటి, ప్రజలతో సంబంధం లేని పోస్టులను తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంప్యూటర్కి ఇన్ఛార్జి, CCRP ఇలాంటి పోస్టులు ఉంటాయి. దాంట్లో కాపులు వేసి ప్రజలతో మమేకమయ్యే పోస్టులు వేసి కాపులకు రాని, అంటే కాపుల్ని ప్రజల్లోకి రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు చేస్తున్నాడు అన్నమాట. సార్, ప్రస్తుతం ఏదైతే కాపులంతా నా మామ అంటే ఉన్నారు, వైసీపీ వెంటే కాపులు ఉన్నారనేటటువంటిది వేదికల పైన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఓవైపు పథకాల్లోనే అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేయటాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కాపులు వైసీపీ వెంట ఉన్నారనే దానికి వాస్తవాలకు దూరం. ఆయన పక్కన ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? అంబటి రాంబాబు ఉన్నారు, పేర్ని నాని ఉన్నాడు, గుడివాడ గురునాథరావు ఉన్నాడు,
పదవి కొనుక్కున్న కొట్టు సత్యనారాయణ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే తప్ప ప్రజలు ఎవరు లేరు. నాయకులుగా పిలువబడుతున్నా కొంతమందిని మభ్యపెట్టి ఆయన పక్కన చెప్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కాపులు ఎవరైనా రేపు ఓటమి తథ్యం. ఎందుకంటే కాపుల్ని అంత హింసించాడు. ఇక్కడ మీకు పేరుకి అమరావతి సబ్జెక్టులో కానీ ఇంకో సబ్జెక్టులో ఉన్నాయి, ఖమ్మాన్ని టార్గెట్ పెట్టినట్టు చూపిస్తూ టార్గెట్ అంతా కాపుల మీద పెట్టాడు. అంటే కాపుల విషయంలో 100% జగన్మోహన్ రెడ్డి కాపుల వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మా కాపునాడు యాక్చువల్గా వచ్చేసరికి ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. కానీ మొట్టమొదటిగా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపునాడు పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి. సార్, ఏదైతే ఎన్నికల సమయంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాపులు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు, ఎలక్షన్ చేయటంలో దిట్టలో కాపులు అనేటటువంటిది, కాపు కాస్తారు తాము నమ్ముకున్న పార్టీకి అనేటటువంటిది ఒక వాదన బలంగా ఉన్న పరిస్థితి. రాబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తే కాపునాడుకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి కాపుల పాత్ర ఏ విధంగా ఉందనేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అవకాశాలు ఇవ్వటం లేదు అనేటటువంటి వాదన చెప్తున్న తరుణంలో కాపుల యొక్క పాత్ర వైసీపీకి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు రాబోయే ఎన్నికల్లో? ఇంకా మీకు వైసీపీ సబ్జెక్టులకు వచ్చే కాపులు ఆల్మోస్ట్ ఆల్ స్థానిక రాజకీయాన్ని పెట్టి తప్ప ఆల్మోస్ట్ ఆల్ 99% కాపులు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక రెండో రకం ఏంటంటే ఇవాళ అధికారం అనేది కాపులు ఇప్పుడు దాకా రుచి చూడలేదు. అందుకని అధికారం ఎలా ఉంటుందో దాని తీపేంటి అనేది మాకెవరికి తెలియని సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక మొదటి నుంచి రాజకీయాల్లో రంగా గారిని బట్టి కానీ, పంగిడి మోహన్ రంగా గారిని బట్టి కానీ, అలాగే స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు కాపునాడు వ్యవస్థాపకుడు, ఆయన వల్ల కానీ కాపులో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ప్రజారాజ్యం పార్టీ కాపులకి అది ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజారాజ్యం పార్టీ చెప్పటం అనేది అంటే మేము కూడా రాజ్యాధికారానికి మేము కూడా అర్హులమే అని చెప్పిన మొట్టమొదటి కాపుల పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది మేము ఎక్కడైనా సరే ఏ రకంగా చూసుకుంటామంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ మా వాళ్ళని ఉద్దేశంతో మేము ఏ పార్టీ చెప్పినా మేము ఇప్పటికీ మా కులంలో ఒక నానుడు ఉంది. మేము మీ సామాజిక వర్గం ఏదో మాకు తెలియదు, లేకపోతే ఆయన సామాజిక వర్గం మాకు తెలియదు, కానీ మేము ఫస్ట్ పిలుపు ఏంటి, వేణుగారు, నాయుడు గారు ఎలా ఉన్నారని అంటాం. అందుకని ఒక్కొక్క ఉలిక్కిపడి మేము నాయుడు కాదండి, మేము ఫలానా అని చెప్తారు. ఇక్కడ మా ఉద్దేశం అది కాదు. అధికార వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మా వాళ్ళే అని చెప్పి చెప్పడమే ఈ కాపునాడు లక్ష్యం. సమాజాన్ని కలుపుకోవడం. సమాజం కలుపుకోండి, ఏదైనా చెప్పండి, సమాజం కలుపుకోండి, మన ఒకటే అనే ఉద్దేశం చెప్పడమే కాపునాడు లక్ష్యం. కాబట్టి కాపునాడులో అన్ని కులాలు దీన్ని ఓన్ చేసుకుంటారు తప్ప మిగతా అగ్రవర్ణాలని మిగతా వర్గాలు ఓన్ చేసుకో. ఇది ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కాపునాడు అధినాయకుడిగా ఉండి సుదీర్ఘంగా రంగా గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని ఏదైతే బాధిత సామాజిక వర్గాలు కావచ్చు, అలాగే అట్టడుగునున్నటువంటి సామాజిక వర్గాలు అన్నీ కూడా మావి ఆయన హక్కును చేర్చుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇది ఈరోజు టాపిక్. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేస్తుంది కాపునాడు అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం గారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజారాజ్యంతో రాజ్యాధికారం దిశగా ముందుకు వెళ్ళాలనేటటువంటి తొలి అడుగు కాపులు పెద్ద ఎత్తున కూడా ముందుకొచ్చి చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే రాజకీయ పార్టీలు కాపు నాయకులను మాత్రమే దగ్గర చేర్చుకుంటున్నాయి, కానీ కాపు సామాజిక వర్గానికి మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతుంది ప్రస్తుత ప్రభుత్వం కూడా అనేటటువంటి అభిప్రాయం ప్రస్తుతం ఈ యొక్క స్పెషల్ టాపిక్లోని అంశం. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న పరిస్థితి, రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారుకు సంబంధించి కసరత్తులో ఉన్న పరిస్థితి. అయితే కుల సమీకరణాలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి తరుణంలో ప్రస్తుతం మనతో ఉన్నారు కాపునాడు జాతీయ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం గారు. ప్రస్తుత ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి ఈ యొక్క సీట్ల ఎంపికలో ఎలాంటి వ్యక్తులను తీసుకోవాలి, ఎలాంటి నాయకులకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యంగా కాపులకు సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయంగా పెద్ద ఎత్తున కూడా ప్రాధాన్యత కలిగినటువంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వాలు కావచ్చు, ఈ పార్టీలు కావచ్చు, కాపులకు ఏమాత్రం అవకాశాలు ఇస్తున్నాయి, ఎలాంటి ప్రాధాన్యతను ఇస్తున్నాయి అనే విషయాలు మనం తెలుసుకుందాం. సార్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సార్. సార్, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు 4.5 సంవత్సరాలుగా చూస్తే కాపునాడుకు సంబంధించి రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి కృషి చేస్తున్నటువంటి మీరు, మీ యొక్క అభిప్రాయం ఏంటి ప్రస్తుత ప్రభుత్వం యొక్క పరిపాలనకు సంబంధించి? ప్రభుత్వ పరిపాలన విషయానికి వచ్చేసరికి మొదటగా కాపులకి సంబంధించి వస్తే కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ కులాలకు సంబంధించి ప్రధానమైన సబ్జెక్ట్ ఏంటంటే కాపుల విదేశీ విద్య. తెలుగుదేశం ప్రభుత్వంలో కొన్ని వందల మంది విదేశీ విద్య ద్వారా ఇతర దేశాలకు వెళ్ళి చదువుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది. ఆ హ్యాపీగా ఉంటుంది ఏమైందంటే ఆ ఫ్యామిలీ ఒకటే కాకుండా వాళ్ళకి అనుబంధంగా ఉన్న ఫ్యామిలీస్ కూడా చాలామంది చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే విదేశీ విద్య అనేది అది చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ విద్య పెట్టడం, దానివల్ల కాపులు అనేక మంది ఫ్యామిలీలు సెటిల్ అవ్వడంతో చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి విదేశీ విద్య పథకాన్ని మొట్టమొదటిగా 5 సంవత్సరాలు దాదాపు ఆల్మోస్ట్ ఆల్ నిర్వీర్యం చేశాడు ఆయన. అంటే ఊరినే కాపు కార్పొరేషన్ అనేది ఒక చైర్మన్ వేసి దానికి నిధులు లేకుండా ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక సమావేశంలో కాపులకి 39,000 కోట్లు వేసానని చెప్పి ఒక అబద్ధపు మాటలు. అంటే జగన్మోహన్ రెడ్డి అని బోగస్ మాటలు. ఎందుకంటే మీరు ఫండ్స్ తీసుకొచ్చి ఏం చేస్తాడు ఆయన, కాపు కార్పొరేషన్ ఫండింగ్లు వేస్తాడు. అక్కడి నుంచి వేరే రకంగా డైవర్ట్ చేస్తూ చూసే లెక్కలు ఏం చెప్తున్నారు, కాపులకి 39,000 కోట్లు వేసినట్టు. విదేశీ విద్య తరఫున మీరు ఒక్కసారి ఎంతమంది ఈ కాపు వైసీపీ ప్రభుత్వంలో ఈ కాపు కార్పొరేషన్ విదేశాలకు వెళ్ళమని చెప్పి ఒకసారి ఒక లెక్క తీయమని చెప్పండి. అంటే అన్ని అబద్ధాలు అన్నమాట. ఇప్పుడు కాపు నేస్తం అనే పథకం ఉంది. కాపు నేస్తం పథకం దాదాపు రాష్ట్రంలో 20 లక్షల మంది మహిళలు ఉన్నారు. 45 ఏజ్ దాటి 60,000 లోపోళ్ళు. వాళ్ళకి ఇచ్చేది వీళ్ళకి 1,80,000 మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమందికి ఇవ్వట్లేదు, దాదాపు 18 లక్షల మందికి ఇవ్వట్లేదు. అంటే అన్ని బోగస్ మాటలే తప్ప ఎక్కడ ఈయన స్థిరమైన కరెక్ట్ నిర్ణయం అనేది చేయట్లేదు. అందుకని ఈ ప్రభుత్వం కాపుల పట్ల ఈ పథకాలే కాదు, మాకు ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి, బ్యూరోక్రాట్స్ కానివ్వండి, రకరకాల వాళ్ళందరూ ఇంచుమించు నాన్ ఫోకల్ వేస్తారు. నాన్ ఫోకల్ అంటే అర్థం ఏంటి, ప్రజలతో సంబంధం లేని పోస్టులను తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, కంప్యూటర్కి ఇన్ఛార్జి, సిసిఆర్పి ఇలాంటి పోస్టులు ఉంటాయి. దాంట్లో కాపులు వేసి ప్రజలతో మమేకమయ్యే పోస్టులు వేసి కాపులకు రాని, అంటే కాపుల్ని ప్రజల్లోకి రానియకుండా చేయడానికి జగన్మోహన్ రెడ్డి చాలా కుట్రలు చేస్తున్నాడు అన్నమాట. సార్, ప్రస్తుతం ఏదైతే కాపులంతా నా మా వెంటే ఉన్నారు, వైసీపీ వెంటే కాపులు ఉన్నారనేటటువంటిది వేదికల పైన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి. ఓవైపు పథకాల్లోనేమో అన్యాయం చేస్తున్నారు, అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉందన్నారు. మరోవైపు ఇలాంటి ప్రకటనలు చేయటాన్ని మీరు ఎలా ఖండిస్తారు? కాపులు వైసీపీ వెంట ఉన్నారనే దానికి వాస్తవాలకు దూరం. ఆయన పక్కన ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? అంబటి రాంబాబు ఉన్నారు, పేర్ని నాని ఉన్నాడు, గుడివాడ గురునాథరావు ఉన్నాడు, పదవి కొనుక్కున్న కొట్టు సత్యనారాయణ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళే తప్ప ప్రజలు ఎవరు లేరు. నాయకులుగా పిలువబడుతున్నా కొంతమందిని మభ్యపెట్టి ఆయన పక్కన చెప్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్న కాపులు ఎవరైనా రేపు ఓటమి తథ్యం. ఎందుకంటే కాపుల్ని అంత హింసించాడు. ఇక్కడ మీకు పేరుకి అమరావతి సబ్జెక్టులో కానీ ఇంకో సబ్జెక్టులో ఉన్నాయి, ఖమ్మాన్ని టార్గెట్ పెట్టినట్టు చూపిస్తూ
టార్గెట్ అంతా కాపుల మీద పెట్టాడు. అంటే కాపుల విషయంలో 100% జగన్మోహన్ రెడ్డి కాపుల వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మా కాపునాడు యాక్చువల్గా వచ్చేసరికి ఇది నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. కానీ మొట్టమొదటిగా మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపునాడు పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఈ పరిస్థితులు రాష్ట్రంలో దాపురించినాయి. సార్, ఏదైతే ఎన్నికల సమయంలో ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా కాపులు చాలా యాక్టివ్గా పాలిటిక్స్ చేస్తారు, ఎలక్షన్ చేయటంలో దిట్టలో కాపులు అనేటటువంటిది, కాపు కాస్తారు తాము నమ్ముకున్న పార్టీకి అనేటటువంటిది ఒక వాదన బలంగా ఉన్న పరిస్థితి. రాబోయేటటువంటి ఎన్నికల్లో చూస్తే కాపునాడుకు సంబంధించి ఈ ప్రభుత్వానికి సంబంధించి కాపుల పాత్ర ఏ విధంగా ఉండనేటటువంటి పరిస్థితులు చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే అవకాశాలు ఇవ్వటం లేదు అనేటటువంటి వాదన చెప్తున్న తరుణంలో కాపుల యొక్క పాత్ర వైసీపీకి సంబంధించి ఎలా ఉండబోతుందంటారు రాబోయే ఎన్నికల్లో? ఇంకా మీకు వైసీపీ సబ్జెక్టులకు వచ్చే కాపులు ఆల్మోస్ట్ ఆల్ స్థానిక రాజకీయాన్ని పెట్టి తప్ప ఆల్మోస్ట్ ఆల్ 99% కాపులు వ్యతిరేకంగానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి. దాంట్లో వేరే డౌట్ లేదు. ఇక రెండో రకం ఏంటంటే ఇవాళ అధికారం అనేది కాపులు ఇప్పుడు దాకా రుచి చూడలేదు. అందుకని అధికారం ఎలా ఉంటుందో దాని తీపేంటి అనేది మాకెవరికి తెలియని సబ్జెక్ట్ ఒక రకంగా చెప్పాలంటే. ఇక మొదటి నుంచి రాజకీయాల్లో రంగా గారిని బట్టి కానీ, పొంగడి మోహన్ రంగా గారిని బట్టి కానీ, అలాగే స్వర్గీయ మిర్యాల వెంకట్రావు గారు కాపునాడు వ్యవస్థాపకుడు, ఆయన వల్ల కానీ కాపులో ఒక అవేర్నెస్ వచ్చింది. ఇక్కడ మనం ఒకటి గుర్తు చేసుకోవాలి. ప్రజారాజ్యం పార్టీ కాపులకి అది ఒక చారిత్రాత్మక ఘట్టం. ప్రజారాజ్యం పార్టీ చెప్పటం అనేది అంటే మేము కూడా రాజ్యాధికారానికి మేము కూడా అర్హులమే అని చెప్పిన మొట్టమొదటి కాపుల పార్టీ ప్రజారాజ్యం పార్టీ. అది మేము ఎక్కడైనా సరే ఏ రకంగా చూసుకుంటామంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళందరూ మా వాళ్ళని ఉద్దేశంతో మేము ఏ పార్టీ చెప్పినా మేము ఇప్పటికీ మా కులంలో ఒక నానుడు ఉంది. మేము మీ సామాజిక వర్గం ఏదో మాకు తెలియదు, లేకపోతే ఆయన సామాజిక వర్గం మాకు తెలియదు, కానీ మేము ఫస్ట్ పిలుపు ఏంటి, వేణుగారు, నాయుడు గారు ఎలా ఉన్నారని అంటాం. అందుకని ఒక్కడు ఉలిక్కిపడి మేము నాయుడు కాదండి, మేము ఫలానా అని చెప్తారు. ఇక్కడ మా ఉద్దేశం అది కాదు. అధికార వర్గానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మా వాళ్ళే అని చెప్పడమే ఈ కాపునాడు లక్ష్యం. సమాజాన్ని కలుపుకోవడం. సమాజం కలుపుకోండి, ఏదైనా చెప్పండి, సమాజం కలుపుకోండి, మన అందరం ఒకటే అనే ఉద్దేశం చెప్పడమే కాపునాడు లక్ష్యం. కాబట్టి కాపునాడులో అన్ని కులాలు దీన్ని ఓన్ చేసుకుంటారు తప్ప మిగతా అగ్రవర్ణాలని మిగతా వర్గాలు ఓన్ చేసుకో. ఇది ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం అన్నమాట. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏదైతే ఈరోజు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే మీ అభిప్రాయం తెలియజేసినందుకు, కాపునాడు అధినాయకుడిగా ఉండి సుదీర్ఘంగా రంగా గారి ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గంతో పాటు అన్ని ఏదైతే బాధిత సామాజిక వర్గాలు కావచ్చు, అలాగే అట్టడుగున